తెలుగు హార్ట్ బీట్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. టెట్ నోటిఫికేషన్ సందర్భంగా టెట్ పేపర్ 1 మనము బిట్స్ అనేది ఈ వీడియో నుంచి సిరీస్ నడిపిస్తున్నాం. దీనికోసం మనకు ఎన్విరాన్మెంట్ స్టడీస్లో మన శరీరం, ఆరోగ్యం, పరిశుభ్రత గురించి తెలుసుకుందాం. నేను టోటల్ బిట్స్ కూడా నేను కవర్ చేస్తాను. మీరు ఏం చేయండి అంటే వీడియో చూసేటప్పుడు నేను క్వశ్చన్ చదివిన తర్వాత బిట్ వైజ్ ఏబిసిడి చెప్తాను. అప్పుడు దాన్ని మీరు ఈ వీడియో కింద కామెంట్ అనేయండి, లేకుంటే పక్క ఒక నోట్బుక్ పెట్టుకొని ఆ నోట్బుక్లో ఆన్సర్స్ పాయింట్లు గీసేయండి. ఓకే, ప్రతి క్వశ్చన్ నుంచి ఆన్సర్ చెప్పిన తర్వాత ఒక 10 to 15 సెకండ్స్ గ్యాప్ ఇస్తాను. ఆ లోపల మీరు కామెంట్ అనేయండి, లేకపోతే మీ నోట్బుక్లో ఆన్సర్ ఫిక్స్ చేసుకోండి. ఓకే, వీడియోకి వెళ్ళే ముందు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గో స్టార్టెడ్. మొదటి క్వశ్చన్ వచ్చేసరికి శరీరానికి రూపాన్ని, ఆకారాన్ని ఇచ్చేది ఏ జీర్ణాశయం, బి మెదడు, సి గుండె, డి అస్థిపంజరం. ఆన్సరు రెడీ, స్టార్ట్ చేయండి కామెంట్లో. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి డి అస్థిపంజరం. ఆన్సర్ వచ్చేసరికి డి అస్థిపంజరం. ఆన్సర్ వచ్చేసరికి డి అస్థిపంజరం. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దాం. రెండో క్వశ్చన్, రెండు ఎముకల్ని కలిపే భాగాన్ని ఏమంటారు? ఏ మెడ, బి కీలు, సి కండరం, డి మోచెయ్యి. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి బి కీలు. బి కీలు. ఓకే, నెక్స్ట్ మూడో క్వశ్చన్ అందాం. శరీర భాగాలను కదిలించడానికి ఉపయోగించేవి. శరీర భాగాలను కదిలించడానికి ఉపయోగించేవి. ఏ కీళ్ళు, బి కండరాలు, సి ఎముకలు, డి కీళ్ళు కండరాలు. ఆన్సర్ గెస్ చేయండి, స్టార్టెడ్. ఆన్సర్ వచ్చేసరికి డి కీళ్ళు అండ్ కండరాలు రెండింటి వల్లనే శరీరం అనేది కదిలించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ నాలుగో క్వశ్చన్కి వెళ్దాం. బాలుడు కుండను నేల నుంచి పైకి ఎత్తడానికి కదలికలో ఉపయోగపడే కండరాలు కీలు. ఓకే, నాలుగో క్వశ్చన్కి వెళ్దాం. బాలుడు కుండను నేల నుండి పైకి ఎత్తడానికి కదికలు. ఓకే, ఓకే, ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. బాలుడు కుండను నేల నుండి పైకి ఎత్తడానికి ఓకే, ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దాం. బాలుడు కుండను నేల నుండి పైకి ఎత్తడానికి కదలికలో అతనికి ఉపయోగపడే కీలు. మరోసారి క్వశ్చన్ చూద్దాం. బాలుడు కుండను నేల నుండి పైకి ఎత్తడానికి కదలికలో ఉపయోగపడే కీలేంటిది? ఇది జూలై 2011లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఏ మడతబందు, బి బంతి గిన్నె, సి జారెడు, డి బొంగరపు. ఏ కీలు అనేది ఉపయోగపడుతుంది? ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి సి జారెడు. జారెడ్ కీలు అనేది ఉపయోగపడుతుంది. ఎందుకంటే కుండను పైకి లేపాలంటే ఖచ్చితంగా జారెడ్ కీలు అనేది అవసరం. ఓకే, ఇప్పుడు ఫిఫ్త్ క్వశ్చన్కి వెళ్దాం. గుండె నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకువెళ్లే రక్తనాళాలు ఏవి? మరోసారి క్వశ్చన్. గుండె నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకువెళ్లే రక్తనాళాలు చూద్దాం. ఏ ధమనులు, బి సిరలు, సి పుప్పుస సిరలు, డి పుప్స ధమనులు. ఆన్సర్ గెస్ చేయండి, స్టార్టెడ్.
ఓకే, ఆన్సర్స్ వచ్చేసరికి ఏ ధమనులు, అంటే గుండె నుంచి మంగించే రక్తాన్ని శరీర భాగం తీసుకెళ్లేది ధమనులు. ఆన్సర్ వచ్చేసరికి ఏ ధమనులు. ఓకే, సిక్స్త్ వన్, ఆహారంలోని మాంసకృత్తులను జీర్ణం చేసే గ్రంథులు ఏవి? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, ఆహారంలోని మాంసకృత్తులను జీర్ణం చేసే గ్రంథులు చూద్దాం. ఏ ఆంత్రరసం, బి క్రోమరసం, సి ప్రైతరసం, డి జఠరరసం. ఓకే, ఆన్సర్ గిజ్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి డి జఠరరసం. మాంసకృత్తులను జీర్ణం చేసే గ్రంథి ఏంటిది? జఠరరసం. గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ సెవెంత్ వన్, మన రక్తాన్ని శుభ్రపరిచేవి. ఏ గుండె, బి ఊపిరితిత్తులు, సి మూత్రపిండాలు, డి జీర్ణాశయం. ఆన్సర్ గివ్ చేయండి. స్టార్టెడ్. ఆన్సర్ వచ్చేసరికి సి. ఆన్సర్ వచ్చేసరికి బి ఊపిరితిత్తులు. ఆన్సర్ ఏంటిది? బి ఊపిరితిత్తులు. మన రక్తం శుభ్రపరిచేవి ఊపిరితిత్తులు. ఓకే, 8-1కి వెళ్దాం. శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపింగ్ చేసేది. క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, శరీరంలోని అన్ని భాగాలకు రక్తాన్ని పంపింగ్ చేసేది. ఏ గుండె, బి జీర్ణాశయం, సి మూత్రపిండాలు, డి ఊపిరితిత్తులు. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏ గుండె. అంటే గుండె అనేది ఒక పంపులాగా ఉపయోగపడుతుంది శరీరానికి. ఈ పాయింట్ గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ 9th వన్, ఆహారం కొంతవరకే జీర్ణమయ్యే భాగం. మరొకసారి, ఆహారం కొంతవరకే జీర్ణమయ్యే భాగం. ఏ ఆహార నాళిక, బి నోటి కుహరం, సి జీర్ణాశయం, డి చిన్న ప్రేగు. ఓకే, ఆన్సర్ చేయండి. ఓకే, 9th వన్, ఆన్సర్ వచ్చేసరికి సి జీర్ణాశయం. ఓకే, 10వ క్వశ్చన్ చూడండి. మూత్రపిండాలు ఏ రంగులో ఉంటాయి? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, మూత్రపిండాలు ఏ రంగులో ఉంటాయి? ఏ ఎరుపు, బి ముదురు ఎరుపు, సి తెలుపు, డి గోధుమ వర్ణం. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి బి ముదురు ఎరుపు. మూత్రపిండం ఏ రంగులు ఉంటాయి? ముదురు ఎరుపు. ఓకే, నెక్స్ట్ 11th క్వశ్చన్, రక్తంలో ఉండే మలినాలను వేరు చేసేవి. మరోసారి, రక్తంలో ఉండే మలినాలను వేరు చేసేవి. ఏ మూత్రపిండాలు, బి ఊపిరితిత్తులు, సి గుండె నాళాలు, డి పుప్స సిరలు. గెస్ చేయండి ఆన్సర్. ఆన్సర్ వచ్చేసరికి ఏ మూత్రపిండాలు. అంటే రక్తంలో ఉన్న మలినాలను వేరు చేసేది మూత్రపిండాలు. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూద్దాం. ప్రథమ చికిత్స చేసేటప్పుడు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త ఏంటిది? ఓకే, మరొకసారి, ప్రథమ చికిత్స చేసేటప్పుడు తీసుకోవాల్సిన మొదటి జాగ్రత్త. ఏ చికిత్స చేసేవాళ్ళు తమ చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. బి కాచి చల్లార్చిన నీటితో గాయాన్ని శుభ్రంగా చేయాలి. నెక్స్ట్ సి వచ్చేసరికి గాయాన్ని డెల్టల్తో కడగాలి. డి వచ్చేసరికి గాయంను దీనితో తుడిచి అయోడిన్ రాయాలి. చూడండి ఆప్షన్ మళ్ళీ జాగ్రత్తగా ఉండి. చికిత్స చేసేవాళ్ళు తమ చేతులను సబ్బుతో కడుక్కోవాలి. ఏ. బి వచ్చేసరికి కాచిన
చల్లార్చిన నీటి గాయాన్ని శుభ్రంగా చేయాలి. సి వచ్చేసరి గాయాన్ని డెల్టాతో కడగాలి. డి వచ్చేసరికి గాయంను దూదితో తుడిచి ఐడోన్ రాయాలి. ఓకే, ఆన్సర్స్ గెస్ చేయండి. స్టార్టెడ్. ఓకే, 12 ఆన్సర్ వచ్చేసరికి చికిత్స చేసేవాళ్ళు తమ చేతుల్ని సబ్బుతో కడుక్కోవాలి. ఆన్సర్ వచ్చేసరికి ఏ. అంటే మొదట ఏ చికిత్స చేసినప్పటికీ తమ చేతుల్ని శుభ్రంగా సబ్బుతో కడుక్కున్న తర్వాతనే చేయాలి. ఓకేనా. నెక్స్ట్ 13వ కింది వాటిలో జ్ఞానేంద్రియం కానిది ఏంటిది? ఓకే, ఏ చర్మం, బి చెవి, సి చెయ్యి, డి ముక్కు. కింది వాటిలో జ్ఞానేంద్రియం కానిది ఏది? చూడండి, ఏ చర్మం, బి చెవి, సి చెయ్యి, డి ముక్కు. ఆన్సర్ గెస్ చేయండి. చాలా సింపుల్. ఆన్సర్ వచ్చేసరికి సి చెయ్యి. చెయ్యి అనేది ఒక జ్ఞానేంద్రియం కాదు. ఓకేనా. నెక్స్ట్ 14 మన దేహానికి కిటికీల వంటివి అని వేటిని పిలుస్తారు? ఓకే, మరోసారి మన దేహానికి కిటికీల వంటివి అని వేటిని పిలుస్తారు? ఏ ఊపిరితిత్తులు, బి మూత్రపిండాలు, సి జ్ఞానేంద్రియాలు, డి కండరాలు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి సి జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏమంటారు? మన దేహానికి కిటికీలు వంటివని అంటారు. ఓకేనా. నెక్స్ట్ 15 టెలివిజన్ చూసేటప్పుడు కంటికి టీవీకి మధ్య కనీసం ఎన్ని మీటర్ల దూరం ఉండాలి? అంటే టీవీ చూసేటప్పుడు మన కంటికి టీవీకి మధ్య ఎంత దూరం ఉండాలా, ఎన్ని మీటర్ల దూరం ఉండాలని క్వశ్చన్. చూద్దాం. ఏ 4.5, బి 1.5, సి 2.5, డి 3.5 మీటర్లు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి కంటికి టీవీకి ఎంత దూరం ఉండాలంటే సి 2.5 మీటర్స్ ఉండాలి. ఎంత దూరం ఉండాలి? 2.5 మీటర్స్ అనేది ఉండాలి కంటికి టీవీకి మధ్య. ఓకే. నెక్స్ట్ 16వ క్వశ్చన్ చూడండి. చదువుకునేటప్పుడు పుస్తకానికి కంటికి కనీసం ఎన్ని మీటర్ల దూరం ఉండాలి? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి. చదువుకునేటప్పుడు పుస్తకానికి కంటికి కనీసం ఎంత మీటర్ల దూరం ఉండాలి? ఓకే. ఫస్ట్ వన్ ఏ 15 సెంటీమీటర్లు, బి 30 సెంటీమీటర్లు, సి 45 సెంటీమీటర్లు, డి 25 సెంటీమీటర్లు. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, స్టార్టెడ్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి బి 30 సెంటీమీటర్లు. బి 30 సెంటీమీటర్లు. ఓకేనా. నెక్స్ట్ 17వ క్వశ్చన్ చూడండి. చెవులను జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఏం చేయాలి? చెవులను జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఏం చెయ్యాలి? ఏ నెలకు ఒకసారి చెవులో నూనె వేసి తర్వాత గుమ్మి తీయాలి. బి చెవులను గోరువెచ్చని నీళ్ళతో క్రమంగా శుభ్రం చేయాలి. సి పెద్ద పెద్ద శబ్దాలను వచ్చినప్పుడు చెవుల్లో దూదిని పెట్టుకోవాలి. డి పైవన్నీ. ఓకే, ఆన్సర్ దిస్ టైం స్టార్టెడ్. ఆన్సర్ వచ్చేసరికి 17వది సి. ఏంటిది? సి ఆన్సర్. అంటే పెద్ద పెద్ద శబ్దాలు వచ్చినప్పుడు చెవులో ఏం పెట్టుకోవాలా? దూది అనేది పెట్టుకోవాలి. ఓకే, స్టార్ట్. 18 క్వశ్చన్. నాలుక అంచు భాగంలో ఏ రుచులను తెలపడానికి ఉపయోగపడుతుంది? క్వశ్చన్. నాలుక అంచు భాగం ఏ రుచిని తెలపడానికి ఉపయోగపడుతుంది? ఏ ఉప్పు, బి చేదు, సి తీపి, డి పులుపు. ఓకే, క్వశ్చన్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి డి పులుపు. డి పులుపు అంటే నాలుక అంచు భాగం ఏం చేస్తుంది? పులుపుని గుర్తిస్తుంది. ఓకే, నెక్స్ట్ 19వ క్వశ్చన్. శరీర భాగాల నుండి గుండెకు చేరే చెడు రక్తం ఉండేవి. మరోసారి క్వశ్చన్. శరీర భాగాల నుండి గుండెకు చేరే చెడు రక్తంలో ఉండేవేంటి? చూడండి. ఏ ఆక్సిజన్ నీటి ఆవిరి, బి కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి, సి కార్బన్ డైఆక్సైడ్ నత్రజని, డి
ఆక్సిజన్, నత్రజని. అంటే శరీర భాగాల నుండి గుండెకి చేరే శరీర రక్తంలో ఉండేవి ఏంటి ఈ పదార్థాలు? చూడండి. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. స్టార్టెడ్. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 19వది బి, కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి. అంటే చెడు రక్తంలో ఏముంటుంది? కార్బన్ డైఆక్సైడ్, నీటి ఆవిరి ఉంటుంది. ఓకే, 20వ క్వశ్చన్. శరీరం కాలినప్పుడు ముందుగా చేయాల్సింది ఏమిటి? మరొకసారి క్వశ్చన్. శరీరం కాలినప్పుడు ముందుగా చేయాల్సింది: ఏ, కాలిన భాగంలో పరిశుభ్రమైన బట్టను కప్పాలి. బి, కాలిన భాగంలో బొబ్బలు ఏర్పడకుండా నూనె రాయాలి. సి, వెంటనే వైద్యుడి దగ్గరికి తీసుకువెళ్ళాలి. డి వచ్చేసరికి కాలిన భాగాన్ని చల్లని నీటితో కడగాలి. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. స్టార్టెడ్. ఓకే, డి ఆన్సర్ వచ్చేసరికి కాలిన భాగాన్ని చల్లని నీటితో కడగాలి. డి వచ్చేసరికి ఏం చేయాలి? కాలిన భాగాన్ని మొదట చల్లని నీటితో కడగాలి. ఓకే, నెక్స్ట్ 21 క్వశ్చన్. శరీరానికి స్వల్ప విద్యుత్ ఘటం అయితే ఏమవుతుంది? మరొక క్వశ్చన్. శరీరానికి స్వల్ప విద్యుత్ ఘటం అయితే ఏమవుతుంది? ఏ, శరీరానికి దూరం నెట్టివేస్తుంది. బి, శరీరాన్ని లాక్కుంటుంది. సి, శరీరానికి విద్యుత్ ఘటం అంటుకుపోతుంది. డి, శరీరం స్పర్శ కోల్పోతుంది. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏ, శరీరాన్ని దూరం నెట్టివేస్తుంది. అంటే కొంచెం విద్యుత్ షాక్ జరిగితే ఏమవుతుంది? ఫస్ట్ శరీరం అనేది దూరాన్ని నెట్టివేస్తుంది. ఓకే, 21 ఆన్సర్ వచ్చేసరికి ఏ. నెక్స్ట్ 22 చూద్దాం. ఈతరాని వారు నీటిలో మునిగినప్పుడు చనిపోతారు ఎందుకంటే? మరొకసారి క్వశ్చన్ చూడండి. ఈతరాని వారు నీటిలో మునిగినప్పుడు ఎందుకు చనిపోతారు అనే క్వశ్చన్ ఇక్కడ అడుగుతుండ్రు. ఇది టెట్ జూన్ 2011లో ఈ క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. ఓకే, చూద్దాం. ఏ, నీటిని అధికంగా తాగడం వల్ల. బి, గాలి లేకపోవడం వల్ల. సి, CO2 అంటే కార్బన్ డైఆక్సైడ్ అధికంగా తీసుకోవడం వల్ల. డి, నీటి పీడనం వల్ల. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏ, నీటిని అధికంగా తాగడం వల్ల. ఏంటి ఆన్సర్ వచ్చేసరికి ఏ, నీటిని అధికంగా తాగడం వల్ల. నేను ఇది 2011లో రాశాను. ఇక్కడ మిస్టేక్ చేసిన. ఏంటిదంటే గాలి లేకపోవడం వల్ల నేను చేయడం జరిగింది. కానీ ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? నీటి అధికంగా తాగడం వల్లనే నీటిలో ఇతర వాడి మునిగిపోతారు. ఓకే, నెక్స్ట్ 23 చూడండి. గ్రామీణ ప్రాంతంలో వారు ప్రాథమిక వైద్య సలహాలు పొందాలంటే ఏ నెంబర్ ఫోన్ చేయాలి? ఓకే, మరొకసారి. గ్రామీణ ప్రాంత వాళ్ళు ప్రాథమిక వైద్య సలహాలు పొందాలంటే ఏ నెంబర్కు ఫోన్ చేయాలి? ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి 104. ఆన్సర్ వచ్చేసరికి బి, 104. అంటే గ్రామీణ ప్రాంతాల వారు ప్రాథమిక వైద్య సలహాలు పొందాలంటే ఏ నెంబర్కి వెళ్ళా? 104కు కాల్ చేయాలి. ఓకే,
నెక్స్ట్ 24వది మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య. మానవ శరీరంలో ఉండే ఎముకల సంఖ్య ఏ 201 అంటే 201, బి 203, సి 206, డి 210. ఓకే, ఆన్సర్ స్టార్ట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి సి 206, 206 ఆన్సర్ వచ్చేసరికి. నెక్స్ట్ 25 చూడండి. మన కాళ్ళల్లో ఉండే ఎముకల సంఖ్య. మన కాళ్ళల్లో ఉండే ఎముకల సంఖ్య ఏ 52, బి 60, సి 62, డి 70. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది బి 60 అంటే మన కాళ్ళలో ఉండే ఎముకలన్నీ 60. ఓకే, నెక్స్ట్ 26వది ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి. క్వశ్చన్ చూడండి. ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? ఏ ఎముక మధ్యలో, బి గుండెలో, సి కాలేయంలో, డి జీర్ణ వ్యవస్థలో. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఏ ఎముక మధ్యలో. అంటే ఆన్సర్ ఏంటిది? ఏ ఎముక మధ్యలో. ఓకే, నెక్స్ట్ 27 చూద్దాం. ఎముకలు గట్టిగా ఉండడానికి కారణమవుతున్న రసాయనాలు ఏంటిది? క్వశ్చన్. ఎముకలు గట్టిగా ఉండడానికి కారణమవుతున్న రసాయనాలు ఏమిటి? ఓకే, నెక్స్ట్ ఏ మెగ్నీషియం సల్ఫర్, బి నైట్రోజన్ పొటాషియం, సి కాల్షియం మెగ్నీషియం, డి కాల్షియం భాస్వరం. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి డి కాల్షియం భాస్వరం. అంటే ఎముక గట్టి ఉండడానికి కారణం ఏమవుతుంది? కాల్షియం భాస్వరం. ఓకే, నెక్స్ట్ 28 క్వశ్చన్. సుమారుగా మన శరీరంలో కండరాల సంఖ్య. సుమారుగా మన శరీరంలోని కండరాల సంఖ్య ఏ 560, బి 600, సి 652, డి 518. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. స్టార్టెడ్. ఆన్సర్ వచ్చేసరికి బి 600, 600 కండరాలు మన శరీరంలో ఉంటాయి. ఓకే, నెక్స్ట్ 29వది కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి? మరొకసారి కదలని కీళ్ళు ఎక్కడ ఉంటాయి అంటే కీళ్ళు కదలై ఎక్కడ ఉంటాయి? ఓకే, ఏ మెడ, బి చెయ్యి, సి పుర్రె, డి పైవన్నీ. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి సి పుర్రె. పుర్రె లోపలనే ఏముంటాయి? కదలని కీళ్ళు ఉంటాయి. అంటే కదలే కీళ్ళు కావు, కదలని కీళ్ళు పుర్రె లోపల ఉంటాయి. ఆన్సర్ వచ్చేసరికి సి. ఓకే, నెక్స్ట్ 31 క్వశ్చన్ చూద్దాం. 30 క్వశ్చన్. భుజం ఎముకకు దండ ఎముకకు మధ్య ఉండే కీలు. మరొకసారి భుజ ఎముకకు దండ ఎముకకు మధ్య ఉండే కీలు ఏ మడతబందు కీలు, బి జారెడ్ కీలు, సి బొంగరపు కీలు, డి బంతి గిన్నె కీలు. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి 31 ఆన్సరు డి బంతి గిన్నె కీలు. మీకు భుజం అనేసరికి మొదట ఏం గుర్తు రావాలా? బంతి గిన్నె కీలు అనేది గుర్తు రావాలా. ఓకేనా, ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ 31 ఫ్లోరోసిస్ వ్యాధి వల్ల కలిగే పరిణామం. మరొకసారి ఫ్లోరోసిస్ వ్యాధి వల్ల కలిగే పరిణామం ఏ రోగుల ఉదరం ఉబ్బుగా ఉండి తొందరగా ఆయాసం వస్తుంది, బి రోగుల శరీరంపై తెల్ల మచ్చలు వస్తాయి, సి రోగుల ఎముకకు పెలుసుబారి వంకర్లు తిరుగుతాయి, డి వచ్చేసరికి రోగుల గొంతు జీరగా మారి మాటలు కీచుగా వస్తాయి.
అంటే ఫ్లోరోసిస్ వల్ల వ్యాధి వల్ల ఏది జరుగుతుంది అనేది ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి 31C, రోగుల ఎముకలు పెలుసుబారి వంకర తిరుగుతాయి. ఇక్కడ మీరు ఒకటి ఏం గుర్తుంచుకోండి అంటే ఫ్లోరోసిస్ అనేది ఫస్ట్ అది ఫ్లోరోసిస్ అనేది ఎముకలకు వచ్చే వ్యాధిని గుర్తుంచుకోండి. ఫ్లోరోసిస్ అంటే పక్కకు రాసుకోండి, ఎముకలను రాసుకుంటే మీకు అర్థమైపోతుంది. ఓకే, ఆన్సర్ వచ్చి సి, రోగుల ఎముకల పెలుసుబారి వంకర్లు తిరుగుతాయి. ఓకే, 32వది రక్తం ఎర్రగా ఉండడానికి కారణం. రక్తము ఎర్రగా ఉండడానికి కారణం ఏ, రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉండడం, రక్తంలో ప్లాస్మా ఉండడం, బి, సి, ఎర్ర రక్త కణాలు, డి, పీల్చే గాలిలో. ఓకే, చూడండి మరొకసారి. రక్తం ఎర్రగా ఉండడం కారణం ఏంటిది? ఏ, రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉండడం, బి, రక్తంలో ప్లాస్మా ఉండడం, సి, ఎర్ర రక్త కణాల వల్ల, డి, పీల్చే గాలిలో ఉండడం వల్ల. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది? ఏ, రక్త కణంలో హిమోగ్లోబిన్ ఉండడం వల్ల. మనిషి రక్తం ఎర్రగా ఉండడం కారణం ఏంటిది? హిమోగ్లోబిన్ ఉండడం వల్లనే మనిషి రక్తం ఎర్రగా ఉంటుంది. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ 33వ క్వశ్చన్, గుండెలో ఉండే పై గదులని ఏమని పిలుస్తారు? మరొకసారి, గుండెలో ఉండే పై గదులని ఏమని పిలుస్తారు? ఏ, ధమనులు, బి, కర్ణికలు, సి, సిరలు, డి, జఠరికలు. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి గుండెలు ఉండే పై గదులను ఏమంటారంటే బి, కర్ణికలు. ఆన్సర్ ఏంటిది? బి, కర్ణికలు. ఓకే, 34 క్వశ్చన్ చూద్దాం. గుండె నుండి ఊపిరితిత్తులకు వెళ్ళే నాళాలను ఈ పేరుతో పిలుస్తారు. మరొకసారి చూడండి. గుండె నుండి ఊపిరితిత్తులకు వెళ్ళే నాళాలను ఈ పేరుతో పిలుస్తారు. ఏ, ధమనులు, బి, సిరలు, సి, పుపుస ధమనులు, డి, పుపుస సిరలు. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి సి, పుప్పుస సిరలు. అంటే గుండె నుండి ఊపిరితిత్తులకు వెళ్ళే నాళాలను ఏమని పిలుస్తారు? పుప్పుస ధమనులు. సారీ, ఏంటిది? పుప్పుస ధమనులు. ఓకే, పుప్పుస సిరలు కాదు, పుప్పుస ధమనులు. ఓకే, నెక్స్ట్ 35వది. 35వ క్వశ్చన్ వచ్చేసరికి మెత్తని ముద్దగా మారిన ఆహారం దేని ద్వారా జీర్ణాశయంకు చేరుతుంది? మళ్ళీ ఒకసారి క్వశ్చన్. మెత్తని ముద్దగా మారిన ఆహారం దేని ద్వారా జీర్ణాశయం చేరుతుంది? ఏ, చిన్న ప్రేగు, బి, పెద్ద ప్రేగు, సి, పాయువు, డి, అన్నవాహిక. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. 35 వచ్చేసరికి ఆన్సర్ వచ్చేసరికి డి, ఏంటిది? అన్నవాహిక. ఓకే, నెక్స్ట్ 36 క్వశ్చన్, పసిపిల్లల్లో పాలదంతాలు సుమారుగా ఎన్నిసార్లు వస్తాయి? మరోసారి క్వశ్చన్, పసిపిల్లల్లో పాలదంతాలు సుమారుగా ఎన్నిసార్లు వస్తాయి? ఓకే, క్వశ్చన్ అనేది మరొకసారి రాంగ్. చూడండి, 36 క్వశ్చన్, పసిపిల్లల్లో పాలదంతాలు సుమారుగా ఎన్ని వస్తాయి? మరోసారి క్వశ్చన్, పసిపిల్లల్లో పాలదంతాలు సుమారుగా ఎన్ని వస్తాయి? ఏ, 32, బి, 28, సి, 20, డి, 16. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, 36 వచ్చేసరికి ఆన్సర్ వచ్చి సి, ఎన్ని పాలదంతాలు ఉంటాయి పసిపిల్లల లోపల? 20 పాలదంతాలు అనేవి వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ 37వ క్వశ్చన్, మన నోటి పై దవడలో విసరు దంతాలు ఎన్ని ఉంటాయి? మరోసారి క్వశ్చన్, మన నోటి పై దవడలో విసరు దంతాలు ఎన్ని ఉంటాయి? ఏ, 8, బి, 6, సి, 4, డి, 2. ఆన్సర్ గెస్ చేయండి.
ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఎన్ని ఉంటాయి మన నోట్లో విసర్జంతాలు? 6. బి 6 ఉంటాయి. ఓకే, ఎన్ని ఉంటాయి? బి 6. ఓకే, నెక్స్ట్ 38ది, జీర్ణాశయంలో ద్రవ రూపంలోకి మారిన ఆహారాన్ని ఏమంటారు? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, జీర్ణాశయంలో ద్రవ రూపంలోకి మారిన ఆహారాన్ని ఏమంటారు? ఏ కైమ్, బి ఇలియం, సి విల్లే, డి జీర్ణరసం. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏ కైమ్. ఏమంటారు? ఏ కైమ్ అంటారు. ఓకే, నెక్స్ట్ 39వ క్వశ్చన్, కాలేయం నుండి స్రవించే రసం ఏంటిది? కాలేయం నుంచి స్రవించే రసం అంటే కాలేయం ఏ రసాన్ని స్రవిస్తుంది? ఓకే, ఏ క్లోమరసం, బి జఠరసం, సి అంధరసం, డి పైత్యరసం. ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి డి పైత్యరసం. ఏంటిది? కాలేయం ఏ రసం స్రవిస్తుంది? పైత్య రసం. ఓకే, నెక్స్ట్ 40 క్వశ్చన్, చిన్న పేగులో చివరి భాగాన్ని ఏ విధంగా పిలుస్తారు? చిన్న పేగుల చివరి భాగాన్ని ఏమని పిలుస్తారు? ఏ చూషకం, బి ఇలియం, సి విల్లే, డి పాయువు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఏమంటారు? చిన్న పేగుల చివరి భాగాన్ని బి ఇలియం అంటారు. ఏమంటారు? బి ఇలియం. ఓకే, చిన్న పేగుల చివరి భాగాన్ని బి ఇలియం అంటారు. ఓకే, నెక్స్ట్ 41 క్వశ్చన్, జీర్ణమైన ఆహారం చిన్న పేగుల గోడల ద్వారా రక్తంలో కలవడాన్ని ఏమంటారు? మరోసారి, జీర్ణమైన ఆహారం చిన్న పేగుల గోడల ద్వారా రక్తంలో కలవడాన్ని ఏమంటారు? ఏ శోషణం, బి కైమ్, సి ఇలియం, డి విల్లే. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి ఏ శోషణం. ఏమంటారు? ఏ శోషణం. నెక్స్ట్ 42, చిన్న పేగుల్లో జీర్ణం కాని ఆహార పదార్థాలు దేనిలోకి చేరుతాయి? క్వశ్చన్ మరొకసారి, చిన్న పేగులు జీర్ణం కాని ఆహార పదార్థాలు దేనిలోకి చేరుతాయి? ఓకే, ఏ జీర్ణాశయం, బి పాయువు, సి పెద్ద ప్రేగు, డి పురుషనాళం. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి సి పెద్ద పేగు. జీర్ణం కాని ఆహారం మొత్తం ఎక్కడికి వస్తుంది? పెద్ద పేగులకు వచ్చేసి మలం రూపంలో అవుట్ సైడ్ అనేది వెళ్తుంది, మీకు తెలిసిందే. నెక్స్ట్ 43, జీర్ణక్రియ జరగని ప్రాంతం ఏది? క్వశ్చన్ మళ్ళీ ఒకసారి, జీర్ణక్రియ జరగని ప్రాంతం ఏంటిది? ఓకే, ఏ పెద్ద ప్రేగు, బి చిన్న ప్రేగు, సి జీర్ణాశయం, డి ప్రైవేవి కావు. ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఏ పెద్ద పేగు. పెద్ద పేగు లోపల అస్సలు జీర్ణక్రియ అనేది జరగదు, అది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ 44 క్వశ్చన్, చివరగా ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసేది? మరొకసారి, చివరగా ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసేది? ఏ జఠరసం, బి క్లోమరసం, సి పైత్యరసం, డి ఆంత్రరసం. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి 44 ఆన్సరు ఏది? డి ఆంత్రరసం. అంటే చివరిగా ఆహారాన్ని పూర్తిగా జీర్ణం చేసేది ఆంత్రరసం, పూర్తిగా ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. ఇది పాయింట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ 45 క్వశ్చన్, దీనివల్ల ఎవరైతే బాగుపడుతున్నారో ఆ బాధితుని ప్రయుతమైన భాగాన్ని టార్టరిక్ ఆమ్లాన్ని ఉపయోగించి ప్రథమ చికిత్స చేస్తారు. అంటే దీనివల్ల ఎవరైతే బాధపడుతున్నారో ఆ బాధితుని ప్రయుతమైన భాగాన్ని
టార్టరిక్ ఆమ్లాన్ని ఉపయోగించి ప్రథమ చికిత్స చేస్తారు. ఇది టెట్ జూలై 2011 అడిగినారు. ఓకే, ఏ కీటకం కాదు, ఆన్సర్ ఏ కీటకం కాటు, బి తేలు కాటు, సి పాము కాటు, డి కుక్క కాటు. దేనివల్ల బాధపడ్డ వారికి ఈ టార్టరిక్ ఆమ్లం అనేది ఉపయోగిస్తారు. ఓకే, గిస్ ఏంటి ఆన్సర్. ఆన్సర్ వచ్చేసరికి 45 బి తేలు కాటుతో బాధపడే వారికి మాత్రమే ఏం చేస్తారు, టార్టరిక్ ఆమ్లాన్ని ఉపయోగిస్తారు. దీనికోసం ప్రథమ చికిత్స. ఓకే, 46 క్వశ్చన్ చూద్దాం. విషసర్పం కరిస్తే ఎలాంటి గాయం అవుతుంది అన్నట్టు దీని క్వశ్చన్ యొక్క అర్థం. ఏ గుండ్రటి గాయం అవుతుంది, బి అనేక సన్నటి గాయాలు అవుతాయి, సి 1 లేక 2 ఘాట్లు మాత్రమే అవుతాయి, డి అనేక ఘాట్లు పడతాయి. అంటే విషసర్పం కడితే ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. చూడండి, ఆన్సర్ గిస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి ఏంటిది, సి 1 లేక 2 ఘాట్లు పడుతుంది. అంటే విషసర్పానికి వల్ల 1 లేక 2 ఘాట్లు మాత్రమే పడతాయి. ఓకేనా, విషసర్పం కాకపోతే ఏమైతే అనేక ఘాట్లు పడతాయి. ఓకేనా, రైట్. 47 చూడండి, కుక్క కరిస్తే ఏ ఇంజెక్షన్ వేయించాలి. 47 క్వశ్చన్ మరొకసారి. కుక్క కరిస్తే ఏ ఇంజెక్షన్ వేయించాలి. ఏ యాంటీవినమ్ ఇంజెక్షన్, బి యాంటీ సెప్టిక్ ఇంజెక్షన్, సి యాంటీ రాబిస్ ఇంజెక్షన్, డి పైవన్నీ. ఓకే, ఆన్సర్ గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి సి యాంటీ రాబిస్ ఇంజెక్షన్. ఇంజెక్షన్ వేస్తే దేనికి వేస్తారు, కుక్క కాటుకు యాంటీ రాబిస్ ఇంజెక్షన్ వేస్తారు. ఓకే, ఈ యాంటీ వినమ్ అనేది దేనికి వేస్తారు, పాము కాటుకు వేస్తారు. అది మీకు ఐడియా ఉంటుంది కానీ. ఓకే, నెక్స్ట్ 48 చూడండి, లాస్ట్ క్వశ్చన్ ఇది. జీర్ణ వ్యవస్థలో జీర్ణం కాని ఆహారంలోని నీటిని పీల్చుకునే భాగం ఏది. ఓకే, జీర్ణ వ్యవస్థలో జీర్ణం కాని ఆహారంలోని నీటిని పీల్చుకునే భాగం ఏది. ఏ జీర్ణాశయం, బి ఇలియం, సి చిన్న పేగు, డి పెద్ద పేగు. ఓకే, స్టార్ట్. ఓకే, మనం ఇంతకుముందు ఈ క్వశ్చన్ కూడా చెప్పినట్టున్నాం మనము. అదే ఇంకోసారి చెప్పినట్టున్నాం, 2 సార్లు వచ్చినట్టున్నాం. ఓకే, ఏం కాదు. ఏంటిది ఆన్సర్ వచ్చేసరికి డి పెద్ద పేగు. ఏది ఆన్సర్ వచ్చేసరికి డి పెద్ద పేగు. ఓకే, టోటల్ మనకు ఇప్పుడు మనం 48 క్వశ్చన్స్ అనేది చూసినాము. మనం ఈ లెసన్ పేరు వచ్చేసరికి ఇది మన శరీరం, ఆరోగ్యం, పరిశుభ్రత గురించి ఈ లెసన్ టోటల్ బిట్స్ అన్నీ కూడా కవర్ చేసినాం. ఓకేనా, మీకు ఆల్రెడీ మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే మీరు ఈ విధంగా బిట్స్ పేపర్ ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి యూజ్ అని ఉంటుంది. ఒకసారి మర్చిపోకుండా అని కంపల్సరీగా ఉంటారు. ఓకే, ఇంకా మీరు ఒకవేళ నోట్బుక్లు రాస్తుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ జవాబులు, కీ పేపర్, ఇవి చూసుకోండి. ఈ కీ పేపర్ తోటి మీరు ఎన్ని ఆన్సర్స్కు 48 క్వశ్చన్స్కు ఎన్ని ఆన్సర్ కరెక్ట్ చేస్తుంటారో ఒకసారి చూసుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనం తర్వాత నెక్స్ట్ లెసన్తో వద్దాం. ఓకేనా, ఓకే బాయ్. కానీ ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి.